హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ఛానల్లో విజయవాడకు చెందిన కుశలవ గ్రూప్ వారి క్వాంటమ్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్కి అయితే నేను వెళ్ళడం జరిగింది. సో ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఉంది. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే చూసేయండి. సో అది మన విజయవాడకు చెందిన కంపెనీ అన్నమాట. సో ఇప్పుడు ఆ బ్రాండ్లో ఉన్న 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మన ముందు ఉన్నాయి. యాక్చువల్గా 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, కాకపోతే సేమ్ ఇలానే ఇంకో మోడల్ కూడా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే మనం డ్రైవ్ చేద్దాం. సో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్న కొండపల్లి కిల్లా టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఒక హిల్ ఉంటుందన్నమాట. మన బిజినెస్ వెహికల్ని హిల్ ఎక్కేటప్పుడు అండ్ ఈ మిలాన్ వెహికల్ని హిల్ దిగేటప్పుడు అయితే నేను డ్రైవ్ చేస్తాను. సో డ్రైవ్ చేసి నడిపేటప్పుడు దీని ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం క్వాంటంలోని లోడర్ వెహికల్ అయిన బిజినెస్ స్కూటర్ అయితే నడుపుతున్నాము. సో ఇది ఒక లోడర్ వెహికల్ అనమాట. క్లోజ్ టు 230 kgs లోడ్ని అయితే ఇది మోయగలుగుతుంది. సో ఇప్పుడు మనం కొండపల్లి కొండ అయితే ఎక్కిస్తున్నాం అనమాట ఈ స్కూటర్ని. సో నేను ఒక్కరిని అయితే లేను, నా వెనకాల పిలియన్ కూడా ఉన్నారు. సో నేను ఒక 50 kgs, ఆయన ఒక 80 kgs, క్లోజ్ టు ఒక 120-130 kgs అయితే మేము ఉన్నాము. సో ఇక్కడ ఒక లోడ్ని కూడా వేయొచ్చు, కాకపోతే మా దగ్గర లోడ్ లేదు కాబట్టి మేము వేయలేదు. ఇది ఘాట్ రోడ్ అనమాట. సో ఈ కొండనైతే ఎక్కిద్దాం మనము ఈ స్కూటర్తో. సో ఈ కొండ ఎక్కిస్తున్నప్పుడు దీని పర్ఫార్మెన్స్ చూద్దాము, అసలు కొండ ఎక్కిద్దా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. దీంట్లో మనకి ఎలాంటి రైడింగ్ మోడ్స్ అనేవి లభించవు. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను నేను. ఈ స్కూటర్ వచ్చేసరికి మనకి 45 to 50 km/h స్పీడ్ అయితే వెళ్తుంది. రేంజ్ వచ్చేసరికి 85 నుండి 90 km అయితే ఇస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మేము ఎంత హైట్లో ఉన్నాము. సో ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కుతున్నాము, చాలా మలుపులు ఉన్నాయి. ఇది నార్మల్ రోడ్లో అయితే మనకి 45 to 50 km/h స్పీడ్ అయితే వెళ్తుంది. కానీ ఇది కొండ మనం ఇప్పుడు ఎక్కుతున్నాం కాబట్టి 40లోనే ఆగిపోయింది స్పీడ్ అయితే. ఇక దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 1.2 kWh BLDC హబ్ మోటార్ అనేది లభిస్తుంది. సో అది బాష్ కంపెనీకి చెందిన మోటార్ అనమాట. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 2.2 kWh బ్యాటరీ అనమాట. ఇది ఒక రిమూవబుల్ బ్యాటరీ. సో బ్యాటరీని మీరు బయటకు తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు ఎలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ లభించవు, రైడింగ్ మోడ్స్ లభించవు. ఓన్లీ ఒకటే అనమాట, స్కూటర్ ఆన్ చేయడం, వెళ్ళిపోవడం, లోడ్ వేసుకోవడం, మళ్ళీ వచ్చేయడం. ఓకే, హార్న్ కూడా బాగానే ఉంది. సో ఇది అచ్చం చూడడానికి మనకి హీరోలో NYX మోడల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ మోడల్. సో అలా అయితే కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1.02 lakhs, అంటే 1,02,000 అనమాట. ఈ సంక్రాంతి సందర్భంగా మనకైతే దీనిపైన ఒక 5,000 రూపాయల డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో రోడ్ అయితే చాలా ఎంటీగా ఉంది, గ్రీనరీ అయితే చాలా బాగుంది, కొండ అయితే ఇంకా బాగుంది. సో ఈ కొండపైకి మనమైతే స్కూటర్తో పాటు ఎక్కుతున్నాము. సో దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ స్పేస్, లెగ్ స్పేస్ అనేది చాలా బాగా లభిస్తుంది. ఇక్కడ మనము ఒక మంచి 25 kg బస్తాను అయితే వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు అలాంటివి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అనేది లభిస్తుంది. దీని బ్యాక్ సీట్, రియర్ సీట్ ఏదైతే ఉందో దాని ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి వెనకాల స్పేస్ లభిస్తుంది అండ్ మన బ్యాక్ రెస్ట్ అనేది లభిస్తుంది. అంటే ఆ సీట్కి మనం ఇలా వెనకకి రెస్ట్ అవ్వచ్చు అనమాట. సో అప్పుడు మీకు బండి నడిపేటప్పుడు ఎలాంటి బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఫ్రెండ్స్, మనం కొండ అయితే సగం ఎక్కేసాము. సో స్కూటర్ అయితే మనకి ఇలా లభిస్తుంది. దీని ఇలా పైకి అనేసి దీని లోపలికి పుష్ చేస్తే సో ఇది మనకి బ్యాక్ రెస్ట్గా అనేది మారుతుంది. సో ఇక్కడ మనం లగేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ సైడ్స్కి కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వీరు ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి లోడర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం. సో స్కూటర్ చూడడానికి అయితే ఇలా లభిస్తుంది. బాష్ కంపెనీకి చెందిన మోటార్ అయితే వీరు యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డిస్క్ బ్రేక్స్ అనేవి లభిస్తున్నాయి. సో ఈ బిజినెస్ స్కూటర్ గురించి అయితే ఇదన్నమాట. మీకు కొండ ఎంత ఎక్కామో చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంత హైట్లో ఉన్నాం మనము, ఇదంతా ఎక్కేసి వచ్చాము. ఇప్పుడు ఈ క్వాంటంలోని నెక్స్ట్ మోడల్ అయిన మిలాన్ అయితే డ్రైవ్ చేద్దాము. సో ఇంకా సగం కొండ అయితే ఉంది, ఆ సగం కొండని మిలాన్ స్కూటర్తో ఎక్కేద్దాము. సో ఇది ఆ బిజినెస్తో కంపేర్ చేసుకుంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. మంచి డిజైన్తో వస్తుంది ఇదైతే. సో ఫ్రంట్లో మనకి LED లైట్స్ అనేవి లభిస్తున్నాయి, LED ఇండికేటర్స్ లభిస్తున్నాయి, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్, 10 inches టైర్స్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 1 kW మోటార్ అనేది లభిస్తుంది. ఇది బాష్ మోటార్ అయితే కాదు, నార్మల్ మోటరే. అండ్ దీంట్లో కూడా మనకి రిమూవబుల్ బ్యాటరీ అనేది లభిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదన్నమాట దీని బ్యాటరీ. దీని కెపాసిటీ వచ్చేసరికి 1.8 kWh. ఈ స్కూటర్ వచ్చేసరికి మనకి 40 నుండి 50 km టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది. ఇక రేంజ్ విషయానికి వచ్చేసరికి మనకి 85 నుండి 90 km రేంజ్ అనేది ఇస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఫుడ్ స్పేస్ బాగానే లభిస్తుంది. కాకపోతే ఇది ఒక ఫ్యామిలీ పర్పస్ వెహికల్ అనమాట. లేడీస్ అయితే దీన్ని ఈజీగా డ్రైవ్ చేయగలుగుతారు.
సో దీని డాష్ చూసుకోవచ్చు, చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా లభిస్తుంది. స్విచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, హార్న్, ఇక్కడ మనకి హెడ్ లైట్ కంట్రోల్ స్విచ్, ఇది పార్కింగ్, ఇది మోడ్ స్విచ్ అవడానికి, అండ్ ఇది రివర్స్ మోడ్ అనమాట. దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. ఇలా బటన్ని ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే మనకు స్కూటర్ రివర్స్లో అనేది వెళ్తుంది, మీరు చూసుకోవచ్చు. సో మీకు టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో ఇది అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి మొత్తంగా 3 మోడ్స్ ఉన్నాయి. సో మోడ్ని బట్టి దీని టాప్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మిగతా సగం కొండ అనేది ఈ బైక్తో మనం ఎక్కేద్దాము. దీని డిస్ప్లే మీకు చూడడానికి అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కాస్త డల్గా ఉంది. ఇది ఇంకాస్త బ్రైట్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఇక్కడ మనకి స్పీడ్, దీని ఓడోమీటర్, గేర్, బ్యాటరీ ఇండికేటర్, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ స్కూటర్ కూడా మీకు ₹1,00,000 లోపే వస్తుంది అనమాట. సో మిగతా సగం కొండనైతే ఈ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్తో ఎక్కేద్దాము. ఈ క్వాంటంలో మీకు 3rd మోడల్ కూడా ఉంది. సో ఆ స్కూటర్ వచ్చేసరికి సేమ్ ఈ స్పెక్స్తోనే వస్తుంది, కాకపోతే మీకు సీట్ హైట్, డిజైన్లో కొన్ని చేంజెస్ అయితే చూడడానికి లభిస్తాయి. సో ఈ ప్లేస్ అయితే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది, ఎందుకంటే మనుషులు ఎవ్వరూ లేరు, ఖాళీ రోడ్లు ఉన్నాయి, కొండ ఉంది, కొండను మనం ఎక్కుకుంటూ వెళ్తున్నాము. ఇలా టర్నింగ్స్లో హార్న్ కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవరు ఎక్కడ నుండి వస్తారో మనం చెప్పలేం కదా. సో ఇక స్కూటర్ గురించి మాట్లాడుకుందాము. దీని ఫుట్ బోర్డ్ అయితే కొంచెం హైట్లో ఉంది, లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది, సీటింగ్ అయితే లేదు. సెకండ్ మోడ్లో వేద్దాము. ఫస్ట్ మోడ్లో 24 వరకు వెళ్ళింది. ఇది అప్ హిల్ కాబట్టి మనకి స్పీడ్ కాస్త తక్కువే చూస్తుంది, కాకపోతే ఓకే పికప్ అయితే చూడడానికి బాగుంది. దీంట్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా లభిస్తుంది. సో ఇప్పుడు నేను ఫుల్ థ్రాటిల్ అనేది ఇచ్చాను, దీన్ని వదిలేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రీన్ కలర్ బార్స్ అయితే వస్తున్నాయి. స్కూటర్ దానంతట అదే స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో దీని అర్థం ఏంటంటే బ్యాటరీ రీజన్ అవుతుంది, అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది లేడీస్కి అయితే కాస్త కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే దీని సీట్ హైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అండ్ లుక్స్ చూడడానికి కూడా డీసెంట్గా ఉంటాయి. స్పీడ్ కూడా మీరు ఫస్ట్ మోడ్లో వెళ్తే 25 వరకు వెళ్తుంది కాబట్టి మీకు అంత భయం అయితే లేదు. సో ఈ క్వాంటంలో ఉన్నాయన్నీ మనకి రిజిస్ట్రేషన్ మోడల్స్ అనమాట. వీరికి ప్రస్తుతం సబ్సిడీ అయితే లేదు, ఫ్యూచర్లోనైతే సబ్సిడీ రానుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి ₹1,00,000 అనమాట. ఈ సంక్రాంతి ఆఫర్ కింద మీకు ఒక ₹5,000 డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో ఈ మిలాన్ వెహికల్ వచ్చేసరికి మీకు 95,000 అండ్ బిజినెస్ వెహికల్ వచ్చేసరికి మీకు 97, 98 అక్కడ వరకు అయితే వస్తుంది. సో రిజిస్ట్రేషన్ మోడల్స్ ₹1,00,000 లోపు విత్ డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అండ్ మంచి రేంజ్తో వస్తున్నాయి కాబట్టి సో ఒకసారి మీరు కనుక విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండుంటే ₹1,00,000 లోపు మంచి స్కూటర్ చూస్తుంటే, అది మన విజయవాడకి చెందిన కంపెనీ వాళ్ళ స్కూటర్ చూస్తుంటే మాత్రం ఒకసారి ఈ క్వాంటమ్ ఎలక్ట్రిక్ O2 షోరూమ్కి అయితే వెళ్ళండి. సో అక్కడ టెస్ట్ రైడ్ అనేది చేయండి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళు చాలా మంచి అవగాహన అనేది కల్పిస్తున్నారు. సో మీరు ఒకసారి ఆ షోరూమ్కి వెళ్తే అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా డ్రైవ్ చేయాలి, వీటిని ఎలా వాడాలి, వారు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ షోరూమ్ డీటెయిల్స్ కానీ వారి కాంటాక్ట్ నెంబర్స్ కానీ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ పైన స్క్రీన్ పైన స్కూటర్ అయితే బాగుంది. సస్పెన్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కొండపల్లి ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే అన్నమాట కొండపల్లి ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్ అయితే. సో లోపల ఫోర్ట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా మంచి హిస్టరీ కూడా ఉంది ఫోర్ట్కి. సో ఇక్కడ మన ఈ 2 క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క టెస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కొండపల్లి ఫోర్ట్ దగ్గరికి అయితే మనం క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేసుకొని అయితే వచ్చేసాము. దీని టాప్ స్పీడ్ 40 to 50 మాత్రమే, కానీ స్కూటర్స్ మాత్రం చాలా బాగా ఎక్కేసాయి ఫోర్ట్ని. ఘాట్ రోడ్స్ ఉన్నాయి, చాలా టఫ్ ఘాట్ రోడ్స్ అనమాట ఇవి. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఈజీగానే ఎక్కేసాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మన కొండపల్లి కిల్లా అనమాట, చాలా ఫేమస్ ఇది ఇక్కడ విజయవాడలో. సో ఇక్కడికి మన 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ క్వాంటమ్ వారు 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఈజీగా వచ్చేసాయి. సో కింది నుంచి కొండపైకి క్లోజ్ టు మనకు ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. చాలా కర్వ్స్ ఉంటాయి, మంచి ఘాట్ రోడ్ అనమాట. సో ఆ ఘాట్ పైకి అయితే ఈ 2 క్వాంటమ్ వారి మిలాన్ అండ్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వచ్చేసాయి. సో మన విజయవాడలోని క్వాంటమ్ O2 షోరూమ్ యొక్క వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇక్కడ స్క్రీన్ పైన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజయవాడ చుట్టుపక్కల ఉండేవారు ₹1,00,000 లోపు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకోవాలనుకుంటే సో షోరూమ్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే మరి. సో ఈ కొండపల్లి ఘాట్ రోడ్స్ ఎలా అనిపించాయి, దానిపైన ఈ స్కూటర్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.